హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి 10 రకాల నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ ఆఫీస్ సబార్డినేట్ 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది నేను సపరేట్గా చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. ఎవరైనా ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ యొక్క వివరాలు చూడాలనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ప్రాసెస్ సర్వర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రాసెస్ సర్వర్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అలాగే రికార్డ్ అసిస్టెంటు, డ్రైవరు, కాపీస్టు, ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంటు, టైపిస్టు, జూనియర్ అసిస్టెంటు మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను తయారు చేయడం జరుగుతుంది. వాటిని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. వాటిని చూడండి, మీకు పూర్తిగా అర్థమవడం జరుగుతుంది. సేమ్ సిలబస్ ఏ పోస్టులకు ఉంది, సేమ్ క్వాలిఫికేషన్ ఏ పోస్టులకు ఉంది, సో నాకు ఏ పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, అన్ని వివరాలు నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో మీరు ఏ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో వాటన్నిటిని ఒక చోట రాసి పెట్టుకోండి. వాటన్నిటికీ కూడా మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ వీడియోలో ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఈ ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్కి శాలరీ ఎంత ఉంటుంది అంటే, బేసిక్ పే అనేది మనకి 23,780 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకుంటే, అంటే డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా అన్ని అలవెన్సెస్ కనుక కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 35,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 13/5/2025 నుంచి 2/6/2025 మధ్యలో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్గా కాంట్రాక్టువల్గా కానివ్వండి, అవుట్సోర్సింగ్లో కానివ్వండి, డైలీ వేజ్ ఎన్నర్స్ కానివ్వండి, వీళ్ళు ఎవరైతే హైకోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి సపరేట్ డేట్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు 13/6/2025 నుంచి 24/6/2025 మధ్యలో వాళ్ళు సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. నిరుద్యోగులు అయితే ఫస్ట్లో నేను మీకు డేట్స్ చెప్పాను కదా, ఈ డేట్స్లో మనము అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా ఏం వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే అనంతపురంలో ఒక వేకెన్సీ ఉంది, చిత్తూరు జిల్లాకు సంబంధించి 21 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో 25, గుంటూరు జిల్లాకు సంబంధించి 20, కృష్ణా జిల్లాకు సంబంధించి 21, కర్నూలులో 2, నెల్లూరులో 6, ప్రకాశం జిల్లాకు సంబంధించి 18, శ్రీకాకుళంలో 7 ఉన్నాయి, విశాఖపట్నంలో 8, వెస్ట్ గోదావరికి సంబంధించి 15, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఉద్యోగాలను ఫిల్ చేస్తున్నారు. బట్ మనకి ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ అనే వేకెన్సీస్ 12 జిల్లాల్లో మాత్రమే విడుదల చేయడం జరిగింది, అది మీరు గమనించాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మనకి లోకల్ లాంగ్వేజ్, డిస్ట్రిక్ట్ వైజ్ లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ టేబుల్లో ఇచ్చారు చూడండి, తెలుగు అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు శ్రీకాకుళం, విజయనగరం సంబంధించిన వాళ్ళైతే మీకు ఒరియా భాష వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు. చిత్తూరుకి సంబంధించిన వాళ్ళైతే తమిళ్ వచ్చినా అప్లై చేసుకోవచ్చు. అనంతపురం సంబంధించిన వాళ్ళైతే కన్నడ వచ్చిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో తెలుగు అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది, అది మీరు గమనించాలి. చాలామంది ఇవి పాత జిల్లాలు, మరి కొత్త జిల్లాల్లో నోటిఫికేషన్ రాలేదా అని కామెంట్స్ చేస్తున్నారు.
పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. డిస్ట్రిక్ట్స్ డివైడ్ అవ్వకముందు ఏవైతే జిల్లాలు ఉన్నాయో పెద్ద జిల్లాలు, దాని ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అది మీరు ఇక్కడ క్లియర్గా గమనించాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయవచ్చు. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 52 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి రిజర్వేషన్లు. సో జ్యుడిషియల్ డిస్టిక్ అంటాం. అంటే మన డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్లో మనకి 80% ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. ఓపెన్ కేటగిరీలో 20% ఉంటాయి. చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, మా జిల్లాలో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి లేదా మా జిల్లాలో పూర్తిగా వేకెన్సీస్ లేవు, మేము వేరే జిల్లాకు అప్లై చేసుకోవచ్చా అని. మీ లోకల్ జిల్లాకు కాకుండా వేరే జిల్లాకి కన్నా అప్లై చేయాలనుకుంటే అక్కడ మీకు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 20% ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనేది మీరు గమనించాలి. ఇక మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే 10th క్లాస్ లెవెల్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 80 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 80 మార్కులకు గాను ఏం క్వశ్చన్స్ అనేవి ఉంటాయంటే 80 క్వశ్చన్లు ఉంటాయి. 40 క్వశ్చన్లు మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది. 10 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. 30 క్వశ్చన్లు మెంటల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుందన్నమాట. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 90 నిమిషాల పాటు టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ గురించి మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, అది మీరు గమనించాలి. మనకి ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో రావడం జరుగుతుందన్నమాట. ఇక సిలబస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చరు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జీకే ఏదైతే ఉందో దాని నుంచి మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, సినానియమ్స్ అండ్ యాంటోనియమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్ అండ్ ఐడియమ్స్ అండ్ ఫెరాసిస్ అనేది మనకి జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్. మెంటల్ ఎబిలిటీ సంబంధించి కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజియం అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్ అనేవి మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్. ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి జీకే, జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 80 క్వశ్చన్స్కి ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 80 క్వశ్చన్స్లో మనకి 40 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి, 10 జనరల్ ఇంగ్లీష్ నుంచి, 30 క్వశ్చన్లు మెంటల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది సిలబస్ సంబంధించి. మనము ఈ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే మనకి ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. బీసీ కేటగిరీకి అయితే 35% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీకి అయితే 30% ఆఫ్ మార్క్స్ వస్తే మినిమం ఈ జాబ్కి క్వాలిఫై అయ్యారు అని అర్థం. తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కట్ ఆఫ్ రీచ్ అయినటువంటి అభ్యర్థులకు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సనల్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఇవి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మన ఎవ్రీ పర్సన్ మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది 10,000 రూపాయలు కట్టాలి. సో ఇది మీరు గమనించాలి. జాబ్లో జాయిన్ అయిన తర్వాత 10,000 రూపాయల ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనము ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది నేను సపరేట్గా వీడియో అనేది చేస్తానండి. ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తూ నేను మీకు లైవ్లో చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. మనకి ఓటీపీఆర్ అంటాం, 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అది చేసుకొని మనకి చాలామందికి 4-5 పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి అన్ని పోస్టులకి కూడా ఒకే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్తో మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దానికి నేను సపరేట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓటీపీఆర్ ఏ విధంగా చేసుకోవాలి,
ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది సపరేట్గా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. మనకి 13వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు వీడియోస్ అనేది చేస్తాను, ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలని. దాన్ని చూసి మీరు అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా అండ్ తప్పులు లేకుండా ఆన్లైన్ అప్లికేషన్లో చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మొత్తంగా మనకి ప్రాసెస్ సర్వర్ అనే పోస్టులు 164 అనేవి ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి అది 651 పోస్టులు 7th క్లాస్ క్వాలిఫికేషన్ దానికి ఆల్రెడీ వీడియో సపరేట్గా చేశాను. ఆ వీడియో లింక్ని కావాలంటే కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. లేదా డైరెక్ట్గా మన ఛానల్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.